ఓం నమ శివాయ. మాకైతే ఇక్కడ దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకుని మేము ఇప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్న మొత్తం మండపాలన్నీ కూడా తీయడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ మండపాలు మీ అందరికీ కూడా చూపిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే శివాలయంలో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని రాగానే మనకైతే అందరూ కూడా ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఇప్పుడైతే ఇప్పించడం అయితే జరిగింది. ఎరా నాన్న, ఐస్ క్రీమ్ ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? అయితే ఐస్ క్రీమ్ టైం అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం ఈ టూర్ మొత్తం కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం శివాలయంలో ఐస్ క్రీమ్ తినిన తర్వాత మనం అయితే అక్కడికి క్షేత్రాన్ని దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ మండపాలు తర్వాత వచ్చి అక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం కూడా తీయడం జరుగుతుంది. కంపల్సరీ చూడండి, లైక్ చేయండి. ఇలా ఫ్యామిలీతో మీరు కూడా సరదాగా వెళ్ళినట్టయితే ఒక్క కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. మేమైతే ఫ్యామిలీతో సమేతంగా మొత్తం అందరం కూడా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉదయం తెల్లవారుజామున 6 నుంచి 12 వరకు అయితే దర్శనాలు అనేవి అవుతాయండి. మధ్యాహ్నం స్వామివారికి నివేదన ఇచ్చే సమయంలో మాత్రం అయితే దర్శనాలన్నీ 1 గంట సేపు ఆపడం అయితే జరుగుద్ది. అలాగే మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 వరకు అయితే ఆపడం అయితే జరుగుద్ది. ప్రతి ఒక్కరూ ఈ టైమింగ్స్ అయితే గమనిస్తారని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఉదయం పూట ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో వచ్చేలాగా చూసుకోండి. అలాగే శని ఆదివారాలు ఇక్కడ చాలా ఫ్లోటింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నా. ఉచిత ప్రసాదాలు ఇచ్చే కేంద్రం అనమాట. మనం దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి అయితే రావడం అయితే జరుగుతుంది కదండి. బయటకు వచ్చే ముందు అయితే మనకి ఉచిత ప్రసాదాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎదురుగా అయితే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అయితే ఉన్నది. అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. పొద్దున్నైతే చాలా ఫ్లోటింగ్ అయితే ఉన్నది. ఇప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం ఫ్లోటింగ్ అయితే తగ్గడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఈ టెంపుల్ దర్శనాలు పూర్తి చేసుకున్న తర్వాత మనకైతే బయటకు రాగానే ఇక్కడైతే చిత్రపటాలు అయితే చాలా అద్భుతంగా అయితే వేయడం అయితే జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్న దృశ్యాలను అయితే చూడడం అయితే జరుగుతుంది. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. నిదానం, స్లోగా రా. ఓం నమో వెంకటేశాను చెప్పు. ఓం
ఇటు చూసి కారు ఎక్కడికి ఇంటికి వెళ్తాం మనం. మనమైతే చిన్న తిరుపతి నుంచి బయలుదేరామండి. ఇంకా మనం తడికిలపూడి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని అనంతరం తిరుగు ప్రయాణం అయితే చేయాలి. అది ప్రతి ఒక్కరూ గమనించండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.